ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ చూపించడానికి వచ్చేస్తుంది గీత. జనరల్ గా ఏం జరుగుతూ ఉంటుందంటే మనం ఊహలో బతికేస్తూ ఉంటాం. అంటే రవిలాగా కాదు, పవన్ లాగా. లేడీ స్పెషల్ రాగానే, పటాస్కి రాగానే ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఏమిటి? అరుపులు వినిపిస్తాయి. ఎలా అరవండి ఒకసారి, ఒకసారి సూపర్ అనండి, క్లాప్స్ కొట్టండి. ఇది 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 మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. కానీ జరిగేది ఏంటి తెలుసా? ఓకే, విన్నారు కదా, ఇప్పటికైనా మేల్కోండి ప్లీజ్. మీరు క్లాస్ కొట్టరా? ఇది రియాలిటీ. సో ఇప్పుడు మనం మాట్లాడదాం శ్రీముఖి యాంకరింగ్ గురించి. నువ్వు శ్రీముఖి యాంకర్ కరెక్ట్ సెట్. నేను రవి అనుకున్నా, రవి పటాస్ చేయాలి, పక్కనే ఒక ఫీమేల్ యాంకర్ ఉంటుంది అంటే వెంటనే పేరు జీతో స్టార్ట్ అవుతుంది కదా? కాదు, ఎస్ తో స్టార్ట్ అవుతుంది. ఎస్ అంటే సుమ గారు కదా? కాదు. మరి ఎస్ ఇంకెవరు ఉన్నారు? ఇంకెవరు యాంకర్స్ లేరా ఎస్ పేరుతో? అదే శ్రీముఖి అని. ఆ పేరుతో యాంకర్ కూడా ఉందా? ఆ పేరుతో యాంకర్ కూడా ఉందా? సెట్ లోకి వచ్చింది. ఫస్ట్ డే అన్నమాట. పటాస్ సెట్ స్టార్ట్ చేసింది. రెడీయా అండి? ఇంట్రొడక్షన్ రెడీ కదా? ఓకే, బాగుండాలి ఈ పాట. సంతోష్ క్లోజ్ వేసుకోండి, 4-5 నావి. మరీ దగ్గరగా రాకండి, భయపడతారు పిల్లలు. క్లోజ్ వేసుకోండి. ఓకే, ఫస్ట్ నా పాట ఏంటంటే ఓ ముత్యాల బొమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ. లేవండయ్యా, లేవండి. ఓ ముత్యాల రెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ. ఎంత కామెడీ చేసిన రాని ఊపు నా స్టెప్ వచ్చింది రా ఊపు. ఆ స్టెప్ నేను వేశాను కాబట్టి వచ్చింది. పర్ఫార్మ్ చేసింది కానీ పాట మాత్రం అది పాడలేదు శ్రీముఖి. నువ్వు స్క్రిప్ట్ లో ఉండట్లేదు, ఎక్కడికో వెళ్ళిపోతున్నావు. నేను ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటే నువ్వు ఇక్కడే ఉంటున్నావు. సో ఇంతకీ పాడింది ఏంటంటే రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా మహారాజువయ్యా. ఇదేంటంటే యాక్చువల్లీ తను ఎక్స్పెక్ట్ చేసింది అనమాట రవి నుంచి. అండ్ అలా పాడింది. వెంటనే రవి ఏం పాడాడంటే దానికి మనిషివమ్మ పని మనిషివమ్మ, గిన్నెలున్నాయమ్మ పటాసరి వెళ్ళమ్మ, రుతి అమ్మ నోరు ఇయ్యండమ్మా. సో ఇప్పుడు శ్రీముఖి కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది అనమాట రవి లాంటి మంచి హస్బెండ్ రావాలి. పెళ్లి కాకుండా టెలివిజన్ మీద ఇప్పుడు పెళ్లి చూపులు జరుగుతున్నాయి అన్నమాట. మన శ్రీముఖి ఎక్స్పెక్ట్ చేస్తుంది రవి లాంటి వాడినో, లేకపోతే ఆ పేరులో ఒక మత్తుంది, ఆ పేరులో కొన్ని వైబ్రేషన్స్ ఉన్నాయి ఆయన్నో, లేకపోతే ఇలాంటి ఆయన ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఆ పేరులో దుర్దుంది, ఆ పేరులో గజ్జుంది. సో ఇప్పుడు ఏం జరిగిందంటే వచ్చాడనమాట శ్రీముఖి. ఏం చేయమంటావు? గెటప్ వేసుకోను లేదా? నీ పేరు ఎస్, నా పేరు ఎస్. పెళ్లి చేసుకుంటే నువ్వు నేను ఎస్ ఎస్. మనం సక్సెస్ఫుల్ గా చక్కగా పటాసు జబర్దస్త్ చేసుకుందామా శ్రీముఖి? నా పేరు తెలుసు కదా మీకు, నేను సీను. ఇది రియాలిటీ. ఇప్పుడు ఫైనల్ గా రవి అంటే ఇప్పుడు నీ గురించి చెప్పబోతున్నాను ప్లీజ్. దీనికి మన రిలేషన్ కి ఎలాంటి సంబంధం లేదు. సో రవి అనుకునే గీతతోనే పెళ్ళైపోయింది. పెళ్ళైపోయిన తర్వాత మన అబ్బాయి వచ్చాడు. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాడు అనమాట. ఏరా ఎవరినైనా ప్రేమించావా? లేదు డాడీ. ఏరా నువ్వు మొగాడివి కాదా? ప్రేమించాను డాడీ. మరి ఇందాక ఎందుకురా అలా భయపడ్డావు?
అంటే అది డాడీ ప్రేమించా అని చెప్తే మీరు ఏమన్నా అంటారేమో అన్న భయంతో వచ్చిన ఎక్స్ప్రెషన్ డాడీ అది. ఏమే? ఏం చేస్తున్నారు అక్కడ? గీత గీత ఏమండి కాఫీ నేను మీకు ఇవ్వలేదండి, నాకు ఇమ్మని చెప్పాను. గిన్నెలు తోడు అయిపోయిందా? ఇంతకీ ఎందుకు పిలిచారు అంత గట్టిగా? అంటే వీడు అసలు నా కొడుకేనా అని డౌట్ వచ్చింది. మాట అన్నారండి, వాడిని పట్టుకొని మీ కొడుకేనా అంటారా? పైగా వాళ్ళు సంతోష్ పోలికలు కనిపిస్తున్నాయి అంటారా? అందుకే ఆపమని చెప్పిన. రియాలిటీ ఏమిటి అంటే వాడు మీ కొడుకే అండి. నాకు తెలుసు వాడు ముక్కులో ఏలు పెట్టుకున్నప్పుడే నాకు అర్థం.